నమస్కారం అండి. మీరు మీ పేరండి? నాది ధనంజయ గురువు అండి. ధనంజయ గురువు. మీ దేవుడు? మాది విజయనగరం జిల్లా తెరల మండలము సీతారాంపురం. మాది ఆమిడి సీతారాంపురం. అవునండి. నా పేరు ధనంజయ గురువు. గురువు గారు గుంటుకోని పాపయ్య. గుంటుకోని పాపయ్య మా ఊరే. ఇది ఎక్కడండి? ఈ కావు ఎక్కడిది? ఇది దేవిపల్లి గ్రామంలో జరుగుతుంది. దేవిపల్లి గ్రామంలో. ఎవరిదండి కావు? నక్కవారిది. నక్కవారిది. గురువు గారు, ఇప్పుడు మనం నా ఛానల్ వచ్చేసి గురు యాదవ్ ఛానల్. మన ఛానల్ వచ్చేసి మన యాదవ్ గురించి, యాదవ్ చరిత్ర గురించి అని చెప్పబోతున్నాం. మనం ఇప్పుడు ఏంటంటే ఈ గావు అనేది, గావు అంటే ఏంటండి? మనకు గావు పండుగ అంటే ఆనాడు మన పెద్దలు ఇచ్చింది ఇది. అవునండి. మనకు ఒక వరము అంటే ఆస్తి ఇచ్చినట్టుగా మన తరతరాల కానీ ఉండవలసింది. అవునండి. ఏడు గొమ్మలు ఏటపోతూ ఏకాక మడపలని ఆనాడు కాటమరాజు నిర్ణయం చేసేది ఈ పండుగ. అవునండి. ఆ పండుగను ఏంటంటే మనం ఇప్పుడు ఏంటంటే 5 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి, 11 సంవత్సరాలకు ఒకసారి, 9 సంవత్సరాలకు ఒకసారి మన అవకాశాన్ని బట్టి పెట్టుకోవచ్చు. ఫ్యామిలీలో వాళ్ళ అవకాశాన్ని బట్టి. ఇప్పుడు అలాగేనండి, ఇప్పుడు మన పందిర్లోనే మనం ఇప్పుడు ఎవరైతే గావు జరుపుకుంటారో ఆ పందిర్లోనే అరటి తోరణాలైనా, ఇప్పుడు మామిడి తోరణాలైనా, మళ్ళీ అలాగే చీరలు కట్టడం అయినా అవన్నీ ఎలాగ ఎందుకోసం కట్టాలి? కుంచులని మాట. కాటమరాజు ఆనాడు పాకడ వెరగట్ట పాలేటి భూముల మీద మట్టుకు నీకు పండుగ చేస్తానమ్మని మొక్కుకొండు. అవునండి. ఆ పాలేటి పండుగ ఈవేళ పాలేటి పండుగకి మనము ఇవాళ మంగళవారం వచ్చేప్పటికి, బుధవారం వచ్చేప్పటికి పాలేటి పండుగకి వెళ్ళాం. పాలేటి పండుగ. పాలేటి పండుగకి అక్కడ ఏం చేస్తారండి? అక్కడ కోడి పిల్ల పట్టుకుని వెళ్ళి ఏడు గొమ్మలు ఏటపోతున్నాం కదా. అవునండి. ఏకాక మడపలు అన్నాడు తామరాకుతో ఒక మడపలు పట్టుకెళ్ళి అక్కడ ముగ్గు వేసి ఆ పండుగ తాలూకు మొక్కుబడి మొత్తం మనం అక్కడ తీర్చుకొని ఈవేళ బుధవారం వచ్చేస్తాం. అదే శుక్రవారం కావైనట్టుగైతే శుక్రవారం నిండి ఆడపిల్ల కావు, శుక్రవారం, శనివారం, ఆదివారం నాడు పాలేటికి వెళ్ళాలి. ఆ ఆదివారం నాడు ఆ పండుగ చేస్తాం. ఈవేళ బుధవారం మగపిల్లడు కావు కాబట్టి బుధవారం నాడు ఈ పండుగ. అంటే ఇప్పుడు మగపిల్లడు కావు, ఆడపిల్లడు కావు, ఎందుకంటే అలాగే తేడా వచ్చిందంటే ఆనాడు పెదిరాజుకు మట్టుగా 5 అన్నదమ్ములు పుట్టారు. అవునండి. వలరాజు కొడుకులు 5. వాళ్ళ తోడ ఒక ఆడపిల్ల పుట్టింది. అవునండి. ఆ పంపాదరమ్మ గుళ్ళ దగ్గర ఆవులు పంపకాలు చేసుకునేటప్పుడు మన 5 అన్నదమ్ములు వేరిపోట అయిపోదాము, కొమరమ్మ కౌరు పెట్టమన్నారు. ఆ కొమరమ్మ కౌరు పెడితే కొమరమ్మ అనేది వచ్చింది. పెద్దవాడు పెదిరాజు మట్టుగా అన్నాడు, ఆడపిల్లని ఆనాడు పేదింటి వాళ్ళకి ఇచ్చినాము, ఈవేళ వాటా ఇచ్చిద్దామని కౌరు పెట్టారు కొమరమ్మ కౌరు పెడితే దాని గురించి ఏంటంటే పల్లికొండ అంటే, మామ మీరు 5 అన్నదమ్ములు పుట్టారు, మీతో ఒక ఆడపిల్ల పుట్టింది, ఈవేళ వాటా అంతనము, ముందుకు 3 తోట పుట్టవలసి ఉన్నది కలీపు మండలంలోన. ఒక అన్నదమ్ముడు తోట 5 పుడతారు, ఆడ 5 వాటాలు ఇచ్చినట్టుగైతే ఆడికి మిగిలింది ఏటి ఉండదు, వాటాని మట్టుకు నిర్ణయం చేయకు. నువ్వు ఆడపిల్లకి ఎన్ని ఆవులు ఇస్తావు, భూమి ఇస్తావు, నీ ఇష్టం. అందు కారణం చేతని అప్పుడు ఆవులు పంపకాలు చేసుకున్నప్పుడు ఆ ధనం పెట్ల మీద ఒగ్గారు కొమరమ్మని. ఆ ధనం పెట్ల మీద ఒక్కేటప్పుడు కొమరమ్మ ఏంటంటే ఆనాడు వలంబరీదేవి మా అమ్మ 7 అవి అందులో మండిశాలు అంటే మన గంగమ్మ తాలూకు ఒత్తువులు, ఉరదాలు, ముంతలు, జిగేలు మీద మెరిసిపడిపోతాయి. అటు నుండి మళ్ళీ పరిగెట్టి పారు వచ్చింది అన్నదమ్ముల దగ్గరికి. అన్నయ్య మీ దైవాలు మా ఇంటికి వచ్చినాయి, అమ్మ ఆడపిల్లవు నీ మీద ఆశ మీద వచ్చాయి, నువ్వు శుక్రవారం నాడు పండుగ చేసుకో, శుక్రవారం, శనివారం, ఆదివారం పండక్కించి సోమవారం మా పండగ రాయమ్మ నీ పిల్లలు తీసుకొని ఆనాడు నిర్ణయం చేసుకో. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇలా జరుగుతుంది. ఆడపిల్ల కావు, ఇది ఇలాగా కావాలి, మగపిల్లడు కావాలి. ఇప్పుడు అదే విధంగా అంటే ఇప్పుడు గావులోని రాట్లు అనేది పోతారు. 12 రాట్లు, 12 పచ్చలు, మోతిక పువ్వులు, కొబ్బరి పువ్వులు, అరటి పువ్వులు, 12 చీరలు, అరిసెలు, ఇవన్నీ కూడా మన పందిరికి అలంకారం అనమాట. రాట కంటే ఏదో ఉంటదట, రాటకి ఏదో ఉందండి. రాటకి మరి ఇంకేటి ఉండదండి. 12 రాటలు వేస్తారు, 12 పచ్చలు, 12 అరిసెలు అలా కడతారండి. ఇప్పుడు అదే విధంగా మనకి మన గావులోనే ముగ్గేది వేస్తారటండి. అది ఏ ముగ్గు అంటారు? అది మామూలు చక్కెర ముగ్గు అంటారు, బండి చక్కెర ముగ్గు అని. ఆ ముగ్గు వేసి అందులో కోట్లు పోయాలి. 5 కోట్లు వేసి 2 మండిశాల 2 కోట్లు, 2 ముంతలు 2 కోట్లు, ఒక పెట్టిది ఒక కోట. అవును. అదే విధంగా ఇప్పుడు పాలు ఏదో కొలుస్తారంట కదా, అది ఏంటండి? అది గంగాదేవికి సంబంధించింది ఆ పాలు కొలుసు. అవునండి. పాలు కొలడం అంటారు, నివ్వాలి కొలడం అంటారా? నివ్వాలంటే అది వేరా, అది ఎదిరినివ్వాలి. ఇప్పుడు మనం పాలేటి నుండి వస్తామా అప్పుడు నివ్వాలి. అంటే కాటమరాజు బుధవారం మగపిల్లడు కాబట్టి బుధవారం నుంచి వచ్చేటట్టు ఎదురునివ్వాలి. వచ్చేది ఎదురునివ్వాలి. అదే ఆడపిల్ల కావు రోజు అయితే ఆదివారం నాడు నివ్వాలి, ఎదురునివ్వాలి. ఆ సోమవారము నాడు పట్టింది. మనం ఇన్ని సంవత్సరాలు గావు అనుకుని మనం అభిమానంగా చేస్తున్నాం కదా, ఆ తల్లి తాలూకు సేవ కోసమని ఆ నివాళులు పడుతున్నాం.
అదే కదండి, ఇప్పుడు మేకపోతే అనేది ఆ వాటాదారులు ఎవరు ఉన్నారు అదే కదా, అది కంఠం తీయడం అనేది ఎంతవరకు ఆచారం, మరి ఎలాగ ఆచారం అంటే మరి అది మనకి మన కులంలో అది ఏంటంటే ఒక గంగమ్మ పోతుని దాన్ని ఏంటంటే నిర్ణయం చేసి దాన్ని గుంతుకు మూడు తీసి అక్కడ దాన్ని ఆ కంఠం అనేది టాయిలెట్ బతికెళ్తారు. ఆనాడు మరి ఆనాడు ఆలవల వలరాజు టైంలో అది జరిగింది. ఈనాడు మన కలియుగంలో ఇలా జరుగుతుంది. ఈ ఆచారం అనేది అలాగే, ఈ ఆచారం అనేది మరి ఇలాగ వెళ్తుంటది. ఇది మనకి పెద్దల తాలూకు ఇచ్చిన ఆస్తి అదే. అది ఒక గంగాదేవి తల్లి పండగ కాబట్టి అది ప్రతి ఒక్కరు కూడా మనకి ఆ తల్లిని కొలుసుకోవచ్చు. చాలా విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, మన్యం జిల్లా, ఈ 4 జిల్లాల్లోనూ కూడా ఈ పండుగ అయితే మనకి జరుగుతుంది. ఇక్కడే కాదు ఎక్కడా కూడా జరుగుతుంది. కానీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటది ఆ జాతర తాలూకు ఉదయిస్తున్న. ఈ యాదవులకి చెల్లుతుంది. ప్రతి ఒక్కరి కులముకి కూడా ఇది వెళ్ళిపోతుంది ఆల్రెడీ మహాతల్లి. మొన్న ఇక్కడ పీతలపాలెం దగ్గర తెలగపాలెంలో గులిపిల్లి వారి గంగాదేవి దగ్గర పాడాము. మొన్న 13వ తారీఖు, 13, 14, 15వ తారీఖు యలమలు తెలగపాలెం ఇక్కడ పీతలపాలెం దగ్గర ఈ గంగాదేవి తల్లి పాట ఎంత రెక్క కూడా ఇది మహాతల్లి. క్యాస్ట్ తో సంబంధం లేదు. పోరాకులకు ఉంది, సాగుకారులకు ఉంది, ఎలమలకు ఉంది. బావు పండుగ అయితే అందరికీ అది మరి ఆ తల్లి తాలూకు మహిమనేది అలాగా కలుస్తుంది అనమాట. అదే మీరు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి అండి? అయితే 2011 నుండి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు 2026వ సంవత్సరము. ఆ మహాతల్లి నేను ఇటువరకు అయితే ఈ పందిరికి అయితే 3వ దఫ వచ్చాను. ఇదే మూడోసారి. మధ్య మధ్యలో మరేయట్లేదు. పెట్టే 3 సంవత్సరాలు 3 గావులకి కూడా 3, 5, 15 సంవత్సరాలు కూడా నేనే ఈ పండుగకి రావడం జరిగింది. అలాగనే ఈ గ్రామంలో కూడా మనల్ని అంత అభిమానంగా చూసి అలాగా జరుగుతుంది అన్నమాట. ఓకే అండి అన్నయ్య గారు కూడా మనం అడిగేటట్టుగా ఇంటర్వ్యూ కూడా చాలా బాగా చేశారు. మనం కూడా మన యాదవ్స్ యొక్క చరిత్ర కూడా అదే విధంగా అడగడం చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మన యాదవ్స్ యొక్క చరిత్ర అన్నయ్య చెప్పారు కాబట్టి అన్నయ్య పేరు, అడ్రస్, నెంబర్ కూడా కనుక్కుంటాం. మీరు ఎవరైనా అన్నయ్యని కాంటాక్ట్ అవ్వాలంటే అన్ని నెంబర్. అన్న మీ పేరు? నా పేరు ధనంజయ్. మా ఇంటి పేరు నైదాన ధనంజయ్. చెప్పండి. నా నెంబర్ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా? చెప్పండి. 29 63 23 14 నైదాన ధనంజయ్. అంటే ఇప్పుడు నైదాన ధనంజయ్ అనే అతను మన గావు పంటలకైనా ఏదైనా మనకి చదవడానికైనా ఈ యొక్క గంగమ్మ తల్లి చరిత్ర చదవడానికి అనేది అన్నయ్య అనేది ఎక్కడికైనా ఎంతవరకు వస్తారు ఆ నెంబర్ కైనా మీరు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ టు ఆల్. గురు యాదవ్. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై గంగాధర్. జై యాదవ్.